त्वमेवं विद्वान् नमृत इह भवति नान्यपन्था अयनाय विद्यते यणाय प्रजा प्रतिष्ठति गर्भे अन्तः अजायमानो बहुजा विजायते तस्य धीरा परिजानन्ति योनिं मरीचीनां पदमध्यन्ति वेदसः यो देवेभ्यो आचपतिः यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मणे देवा सर 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 ఎక్కడున్నారు మీరు దేవా సార్ దేవా సార్ దేవగారు రండి ముందు వెళ్దాం నీలాంబరి ఏమైంది నీలాంబరి ఎక్కడ తీసుకెళ్తున్నావు అయ్యో ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అవతల ప్రాణాలు పోతాయండి ఏంటి నీలాంబరి నువ్వు అనేది ఎవరి ప్రాణాలు పోతాయి ఎందుకలా కంగారు పడుతున్నావు దేవగారు మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలిస్తే కానీ అఖిలాంటి దీక్ష విరమించనంటోంది ఆమె చుట్టూ అగ్నికీలలున్నాయి తగలబడి బూడిదైపోతుందా అండి అమ్మా అవును దేవగారు ఆంటీ ఎవరు చెప్పినా వినట్లేదు శివశంకర్ అంకుల్ మీరు వస్తే గాని ఆంటీని కాపాడలేమంటున్నారు నాన్న బాబాయ్ అందరూ ఆఫీస్లో ఆడిటింగ్ అని వెళ్ళారు కదా ఆడిటింగ్ అని వెళ్ళారు కానీ తిరిగి వచ్చేసరికి ఆంటీ లెటర్ రాసి వెళ్ళిపోయారు ఎలాగోలా ఆంటీ ఉన్న గుడిని కనుక్కొని అందరం వెళ్ళాం కానీ కానీ ఆంటీ పట్టుదల చూస్తుంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి ఆ మంటలు తాకిడిని తట్టుకోలేరు దేవగారు తట్టుకోలేరు నా మనసులో ఉన్న అమ్మాయి గురించి హనుమత్తో చెప్పకుండా తప్పు చేశాను అంటే ఆ అమ్మాయి ఎవరు మీకు తెలుసా తను ఎక్కడుంటుందో మీకు తెలుసా తెలిస్తే చెప్పండి దేవగారు ఆంటీకి చెప్పి ఆవిడ్ని కాపాడుకుందాం చెప్పండి దేవగారు ప్లీజ్ నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఎవరినో కాదు నీలాంబరి పార్వతిని పార్వతిని పార్వతి ఏంటి మీరంటున్నది పార్వతిని ఏంటి మీరంటున్నది పార్వతిని మీరు ప్రేమించింది పార్వతినా అవును పార్వతిని ప్రేమించాను కానీ నా పార్వతిని నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను తను ఈరోజు రోహిత్ గారిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థానికి రెడీ అయి వస్తుంది కదా మీరేమో పార్వతిని ఈ విషయం ఆంటీకి తెలిస్తే తట్టుకుంటారా అమ్మ తట్టుకోలేదు ఇన్నాళ్ళు నేను చెప్పకుండా పొరపాటు చేశాను నిశ్చితార్థం జరిగే టైంలో చెప్తే అమ్మ పరువు పోయిందని ఆ మంటల్లోనే పడిపోయేలా ఉంది అలా జరగడానికి వీల్లేదు అలాగని సైలెంట్ గా ఉంటే ఆంటీని ఎలా కాపాడతారు దేవగారు అయ్యో ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు పార్వతిని తీసుకెళ్లి పెద్ద కోడలని చూపిస్తే ప్రాబ్లం అవుతుంది
చూపించకపోతే ఆంటీ ప్రాణమే పోతుంది. నీలాంబరి దేవగారు, మీరు పిలిస్తే 1,000,000 మంది వచ్చి మీ ముందు నిలబడతారు. అంతెందుకు, కావాలంటే నేనే మీ పాదాల దగ్గర పడి ఉంటాను. ఆంటీని కాపాడుకోవాలంటే పార్వతిని తప్ప ఎవరో ఒకరిని పెద్ద కోడలని మీరు చూపించాలి దేవగారు, మీరు చూపించాలి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? ఆలోచిస్తే అక్కడ ఆంటీ ప్రాణాలే పోతాయి. దయచేసి అమ్మని కాపాడుకోండి దేవగారు. ఒక్క అబద్ధం తల్లి ప్రాణాలు నిలబెడుతుంది. అర్థం చేసుకోండి దేవగారు. అది కాదు నీలాంబరి, నేను ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నారు? ఏం లేదా ఆంటీ, నేను అర్జెంట్గా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. గుళ్ళో అమ్మ దీక్ష చేస్తుంది, చుట్టూ అగ్ని కీలలున్నాయంట. అవునా? అవునంటే దేవగారు రాకపోతే అక్కడ ఆంటీ ప్రాణాలతో ఉండరంట. ఆంటీ, నా మనసులో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని అమ్మ ఇదంతా చేస్తుంది. తనెవరో అమ్మకి చూపిస్తాను. ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుందో తెలిసిందా? అయితే వెంటనే ఫోన్ చేసి మాట్లాడి చెప్పేదేవా? బ్రో ఫోన్ చేస్తున్నాడు. మా బ్రో ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడు. బ్రో ఎక్కడ ఉన్నావు బ్రో? నువ్వు అర్జెంట్గా రావాలి ఇక్కడికి. వస్తున్నాను మహి. అమ్మకి చెప్పు, పెద్ద కోడల్ని నా వెంట తీసుకొస్తున్నానని చెప్పు. బ్రో బాబీ వస్తుందా? అవును మహి, తనతోనే కలిసి వస్తున్నాను. బాయ్. నేను వెళ్ళొస్తానండి. నీలాంబరి, పద వెళ్దాం. డాడ్, బ్రో బాబీని తీసుకొస్తున్నాడు. అఖిల, బ్రో బాబీని తీసుకొస్తాడంట. తను ప్రేమించిన అమ్మాయి, తను ప్రేమించిన అంటే బాబీని తీసుకొస్తాడంట. అమ్మ అఖిలాండేశ్వరి, అమ్మవారు అనుగ్రహించారు. నీ పెద్ద కోడలు పెద్ద కొడుకుతో కలిసి వస్తుందంటమ్మా. అవును అఖిల, మన పెద్ద కోడలు వస్తుందట. బాబీ వస్తుందండి మా. అఖిల, నీ దీక్ష విరమించేసా అఖిల, ప్లీజ్. ఆంటీ ప్లీజ్ అఖిల, నా కొడుకు కోడలు నా కళ్ళ ముందు కనపడగానే దీక్ష పూర్తవుతుందండి. అప్పటి వరకు పూజ కొనసాగుతుంది. నాకేమీ కాదు. ఆంటీ బావ రావడానికి ఇంకా అరగంట టైం పడుతుంది. అంతేనమ్మా. సిద్ధాంత్ గారు మీరైనా చెప్పండి. మీరైనా చెప్పండి. దేవగారు, పోనీ నా కారులో వెళ్దామా? ఎక్కడుంది నీ కార్? వెనకాలే ఉంది. ఓకే, లెట్స్ గో ఫాస్ట్. ప్రేమను గెలిపించుకోండి.